నమస్తే. నా పేరు తన్నీర్ శ్రీనివాసులు. ఏపీ జీరో న్యూస్. మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి బీసీ కాలనీ వెనుక వైపు ఉన్నటువంటి ప్రాంతం. మరి మీరు చూస్తున్నటువంటివి ట్రాన్స్ఫారము చూడండి. చుట్టూ దీనికి కంప చెట్లు పేరుకొని పోయాయి. క్రింద చెత్తా చెదారం ఎక్కువగా ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో మరి పొరపాటుగా ఎవరైనా నిప్పు రగిలేస్తే పరిస్థితి ఏమిటి? సమీపంలో ఉన్నటువంటి గృహాల సంగతి ఏమిటి? ప్రాణాపాయంతో ప్రజలు పరిగెత్తాల్సిందేనా? ఇటువంటి నేపథ్యంలో మరి వీటికి రక్షణ లేదా? ఇక్కడ 2 ట్రాన్స్‌ఫార్మర్‌లు ఉన్నాయి. ఈ 2 ట్రాన్స్‌ఫార్మర్‌కు చుట్టూ కూడా ఇనుప కంచె వేయడాన్ని అధికారులు ఇప్పటికీ పట్టించుకోలేదు. ఇనుప కంచె వేస్తే అటు పశువులు కానీ, మరి పిల్లలు గానీ, వృద్ధులు గానీ అటువైపు వెళ్ళే అవకాశం లేదు. ఇటువంటి నేపథ్యంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని మరి బీసీ కాలనీలోని ప్రాంతంలో ట్రాన్స్‌ఫారానికి చుట్టూ అంటే 2 ట్రాన్స్‌ఫార్మర్‌లకు చుట్టూ కూడా మరి ఇనుప కంచె వేయాల్సి ఉంది. ఇటువంటి నేపథ్యంలో మరి 4 వైపులా సిమెంట్ దిమ్మలు ఏర్పాటు చేసి వాటి మధ్యలో ఇనుప కంచెను చుట్టితే కొంతమేర రక్షణ ఉండే అవకాశాలు ఎంతైనా ఉంది. అటు కాకుండా కంప చెట్లు ఏపుగా పెరుగుతున్నా సిబ్బంది పట్టించుకోకపోతే ఎలా అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసము 6 నెలలకోసారి కూడా ట్రాన్స్ఫార్మర్ల స్థితిగతులు ఏమిటున్నాయి, అవి ఎలా ఉన్నాయి అనేటువంటి సంబంధిత ఇంజినీర్లు కూడా వీటిని పరిశీలించడం లేదని లైన్‌మెన్ సరిగ్గా చూసి సంబంధిత ఉన్నతాధికారులకు తెలియజేసిన బాధ్యత లేదా అని కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇనుప కంచెను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మరి స్థానిక ప్రజలు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి వీటి తర్వాత మరి మీరు కేపీఎస్ సినిమా థియేటర్‌కి టర్నింగ్‌లో అంటే తార్ రోడ్డు ప్రక్కనే కేపీఎస్ వెంచర్‌కి ఆనుకొని ముందరే మరి చూడండి 2 ట్రాన్స్‌ఫార్మర్లు ఇక్కడ కూడా ఉన్నాయి. ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ని నూతనంగా షిఫ్ట్ చేయడానికి ఒక 4 అడుగుల దిమ్మెను కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఏర్పాటు చేసినటువంటి రెండవ ట్రాన్స్‌ఫార్మరు దాదాపు పై భాగం నుంచి 1 అడుగు, కింది భాగం నుంచి 3 అడుగుల ఎత్తులో కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు సమీపంలో చాలామంది వస్తూ పోతూ ఉంటారు కాబట్టి మరి సినిమా థియేటర్లకు వచ్చేవాళ్ళైతేనేమి, మరి కురువగేరికి వెళ్ళేటువంటి ప్రాంతానికి వచ్చి వెళ్ళేవారైతేనేమి, వాహనాల రాకపోకలు కూడా ఈ ప్రాంతాల్లో అధికంగా ఉంది. మరి ఈ 2 ట్రాన్స్ఫార్మర్ల వద్ద కూడా కంప చెట్లు పెరిగిపోయాయి. మరి అంతేకాకుండా ఈ ట్రాన్స్ఫార్మర్ల క్రింది భాగంలో కూడా ఎండిపోయినటువంటి కంచె కూడా అధికంగా కనిపిస్తుంది. అటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉండేటువంటి ఒక బాక్స్‌ను కూడా తొలగించి నేలపైన పారేశారు. కనీసం వీటిని తొలగించేటువంటి బాధ్యత కూడా మరి సిబ్బందికి లేదా? మరి సంబంధిత అధికారులు రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి విధానం ఇలా ఉంటే మరి పరిశీలన చేయరా? అటువంటి ఎంత నిర్లక్ష్య భావంతో ఏపీ ట్రాన్స్‌లో అధికారులైతేనేమి సిబ్బంది ప్రవర్తిస్తున్నారని ఈ నేపథ్యంలో ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి 2 సిమెంట్ దిమ్మలు కూడా ఛిద్రమైపోయాయి. మరి వీటి స్థానంలో 2 ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ ఒకవైపు రోడ్డు ప్రక్కనే ఉన్నా కానీ ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ ఇనుప కంచె వేయడం మర్చినారు ఎందుకని? మరి ఇటువంటి నేపథ్యంలో ప్రమాదాలు జరిగితే మరి ప్రాణాలు ఏదైనా పోతే దీనికి బాధ్యులు ఎవరు అవుతారని పర్యవేక్షణ లోపంతోనే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతే అవకాశాలు ఉన్నాయని ఇటువంటి నేపథ్యంలో సంబంధిత అధికారులు వీటిని పరిశీలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచె వేయాల్సిన బాధ్యత లేదా అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఉండగా మరి వీటిని ఇప్పటికైనా కానీ పూర్తి స్థాయిలో కంచెను ఏర్పాటు చేసి మరి వీటికి రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకత సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మద్యం ప్రియులు ఈ ట్రాన్స్ఫార్మర్ల ప్రక్కన పైపుల్ని కూడా పట్టుకునేటువంటి ప్రమాదం ఉందని, మరి మద్యం మత్తులో ఉచ్చ పోయడానికి అంటే మూత్ర విసర్జన చేయడానికి కూడా కొందరు పొరపాటుగా వచ్చి వైర్లను పట్టుకున్న సందర్భాల్లో ఉంటున్నాయని స్థానికులు వెల్లడించారు. అటువంటి సందర్భంలో మరి
అటువంటి వారికి ఏదైనా ప్రాణాపాయం జరిగితే ఏపీ ఏపీ ట్రాన్స్కో అధికారులు ఆదుకునే అవకాశం ఉంటుందా? నిర్లక్ష్య వైఖరికి ఎవరు బాధ్యులవుతారు? దయచేసి ఇప్పటికైనా సంబంధిత అధికారులు